చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆ తాతంశెట్టి నాగేంద్ర గారు అవన్నీ చూడటం లేదనుకుంటా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీలో చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వీళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంపైర్ని కూల్ చేస్తా ఉన్నారు. ఏం కూల్ చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పుకునే మాటలు తప్ప ఏమి ఉండదు. ఇంకొక విషయం వర్మ గారు, ఎందుకంటే ఒక్క నిమిషం నాన్న, పోల్చాలని కోరే మీరు కూల్ చేస్తాం, నేను అధికారంలోకి రాగానే అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు 100 మాటలు మాట్లాడారు. ఏం చేశారు? కూర్చున్నారు, సీజ్ ద షిప్ అన్నారు, మూలన కూర్చున్నారు. అది మీ పరిస్థితి. ఇంకొక విషయం వర్మ గారు, వీళ్ళిద్దరూ కూడా అంటే టీడీపీ అన్న కానీ విజయకిరణ్ అన్న కానీ నాగేంద్ర గారు కానీ చెప్పడం జరిగింది. ఏమని? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేసేసి ఏకపక్షంగా యునానిమస్గా అవన్నీ కూడా చేసుకున్నారు అని చెప్పి. మేము అలా చేసేసుకుని ఉంటే మరి ఈ రోజున మీరు తిరుపతి ఎలక్షన్ని అంత దౌర్జన్యంగా ఎందుకు చేయడానికి ప్రయత్నం చేశారు? వాళ్ళందరూ మేము దౌర్జన్యంగా యునానిమస్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా అంటే మీకు జరిగితేనేమో వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూసి లేకపోతే డెవలప్మెంట్ సంక్షేమాన్ని చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు, అందుకు మేము దాన్ని కైవసం చేసుకున్నాం అంటారు. అది జరగకపోతే మీకు వల్ల జరగలేదని చెప్పి చెప్పుకుంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను మాత్రం మార్చుకోవాల్సిన అవసరం మీ రెండు పార్టీలకి ఉందని చెప్పి నేను క్లియర్ గా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరు కూటమిగా కాకుండా పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఒక్కసారి రాజకీయాల్లో ఎవరు ఎలా పోటీ చేయాలనేది మీరు చెప్పకూడదండి. మా రాజకీయ పార్టీగా మాకు ఒక అవగాహన ఉంటది, మేము ఎలా చేయాలో కలిసి వస్తే మీరు రాజకీయాలు చేయరా? విజయకిరణ్ శౌర్యం సినిమాలో ఆలీ పాత్ర ఏదో గొప్పగా చెప్పావు. మొన్నటిదాకా ఆలీ పాత్ర పాపం మీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోషించి తిరుపతి వైస్ చైర్మన్ ఎలక్షన్ అవన్నీ చూసి ఇదంతా మా బలం అనుకున్నారు. సార్ ఇప్పుడు ఒకటి సనాతన ధర్మానికి సంబంధించి మనం ఆలోచన, సనాతన ధర్మం కాదు పిఠాపురంలో ఏం జరుగుతుంది అంటున్నారు కృష్ణాంజనేయులు గారు. ఎక్కడండి? పిఠాపురంలోని తూర్పుగోదావరి. సార్ పిఠాపురం తూర్పుగోదావరే కాదండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంగా చాలా బలంగా ఉంది. మరొకసారి ఇంకొక పార్టీకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కాకినాడ రూరల్ జనసేన కైవసం చేసుకుంది అనేటువంటిది చాలా జనసేనకు కూడా కొంత బూస్టింగ్ ఇచ్చేటువంటి అంశమే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు కొంత అధికారాలు పొందడం అనే దానితో కొంత పార్టీ క్యాడర్ కూడా బలం పడేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయ సంగ్రామంలో ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని ఈ కూటమి ఐక్యంతో రాబోయే రోజుల్లో కూడా ఐక్యతగా కూటమి అధికారంలోకి వస్తే తప్ప ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రతిపక్ష హోదా మాత్రం అసలే రాదు. ఓకే నాగేంద్ర గారు, ఏంటి ద్వారంపూడి గారిని అదన్నారు ఇదన్నారు, ఏం చేశారు? మీరు ఏం చేసినా సరే అది ఏం ఉండదు, ఏదో కలిసి వెళ్ళారు కాబట్టి వర్కౌట్ అయింది, మామూలుగా అయితే ఏం ఉండదు అంటున్నారు. చెప్పాల్సింది ద్వారంపూడి కదా సార్. ఇప్పుడు నా ఎంపైర్కో నా యొక్క బిజినెస్కో నా అక్రమ వ్యాపారానికో బొక్కబడిపోయింది, దెబ్బ పడిపోయింది, నాకేం చేయలేదు అని చెప్పాల్సింది ఎవరు? రమేష్ ఏముండదు, ఇక్కడ కూర్చొని ఆయన నేను చెప్తాం, ఇంకో 10 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి మాకేం లేదు మేము అని చెప్పుకుంటాం. అసలు చెప్పాలి అవన్నీ కాదు. కానీ రెండోది